హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నవీన్ చంద్ర గారు నటించిన షో టైమ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్య, ఇది ఒక స్కెడ్యూల్డ్ వీడియో. మార్నింగ్ 10:30 ఆ టైంకి రికార్డ్ చేసి మీకు ఈ టైంకి అప్లోడ్ అవ్వాలని చెప్పి స్కెడ్యూల్ చేసి అయితే వెళ్తున్నా. ఎందుకంటే 11:30కి నేను ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నా, దానికైతే వెళ్తున్నాను. మీరు ఈ వీడియో చూసే టైంకి నేనైతే ఆ మూవీలో ఉంటాను. దాని తర్వాత ఆ రివ్యూ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో ఎలా చూస్తారు భయ్య అని అడుగుతారేమో అని చెప్పేసి మీకు ముందే మెన్షన్ చేసి చెప్తున్నా, స్కెడ్యూల్డ్ వీడియో అని చెప్పేసి. మరి ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, నవీన్ చంద్ర గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతుంటారు. బట్ యాక్సిడెంటల్లీ అనుకోకుండా ఒక రోజు ఒక కిల్లింగ్ అయితే జరుగుద్ది అనమాట వేరే పర్సన్ ఆ ఫ్యామిలీలో. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. మీ అందరికీ తెలుసు, నవీన్ చంద్ర గారు రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ అయితే వస్తూనే ఉన్నారు. 11 ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. నేను కూడా థియేటర్ లో చూసి రివ్యూ పెట్టా. బట్ దానికి ఉన్నంత క్రేజ్ ఈ మూవీకి అయితే రాలేదు. అండ్ అంత ప్రమోషన్స్ చేయలేదు. ట్రైలర్ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు ఎవరికి కూడా. సో అందుకే నేను థియేటర్ లో అవాయిడ్ చేసి ఓటీటీకి అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. నాకు ఎలా అనిపించింది అంటే మూవీ, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. అది కూడా కాన్సెప్ట్ కోసం. ఫుల్గా అయితే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, నవీన్ చంద్ర గారు అండ్ రాజా రవీంద్ర గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా హౌస్ హోల్డ్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర గారు అయితే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా బిలీవబుల్ గా ఉంటుంది. సూపర్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. అండ్ రాజా రవీంద్ర గారు అయితే యాంటాగనిస్టిక్ రోల్లో, అంటే ఆ కాప్ రోల్లో పర్టికులర్ గా చిల్లింగ్ అండ్ ఎఫెక్టివ్ వైబ్స్ అయితే ఇస్తారు. ఆయన బాగా పర్ఫామ్ చేశారు. ఆ సినిమాటోగ్రఫీ వైస్ పరంగా కానీ, టెన్స్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసిన విధానం కానీ బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే సినిమా అంతా కూడా ఒక చోటే, ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఇంట్లో అయితే జరుగుతుంది అనమాట. థ్రిల్లింగ్ సెటప్ ఇదంతా కూడా అది కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. మంచి థ్రిల్లర్ వైపు అయితే సూట్ అయ్యేలా పెట్టుకున్నారు ఆ విజువల్స్ ఇవన్నీ కూడా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో వచ్చే ఒకేషనల్ ట్విస్ట్లు కానీ అండ్ టోనల్ సర్ప్రైజెస్ కానీ ఇవైతే కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతాయి భయ్య. మరీ సూపర్ గా కాకపోయినా ఇట్ వాస్ గుడ్ అనిపిస్తుంది. అంటే కొంచెం మంచి బీట్స్ పెట్టుకుంటారు, కొంచెం డార్క్ హ్యూమర్ వర్కౌట్ అవుద్ది. అండ్ నరేష్ గారు స్టాండ్ అలోన్ బీట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. నరేష్ గారు కూడా బాగా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మూవీకి. ఆయన లేకపోతే కొంచెం మీరు ఇబ్బంది పడతారు మూవీ చూడాలంటే. కొంచెం గ్రిప్పింగ్ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అన్నది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పేసింగ్ ఇష్యూస్ భయ్య బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మూవీ ఇదే అని చెప్తా. స్టోరీ టెల్లింగ్ చాలా అన్ఈవెన్ గా వెళ్తుంటుంది, పైగా స్లోగా వెళ్తుంది అనమాట పార్ట్స్ అన్ని కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మరీ అంటే ఇన్కన్సిస్టెంట్ టోనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అంటే మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. డార్క్ సస్పెన్స్, ఆ కామెడీ రిలీఫ్, వీటిని అయితే బ్యాలెన్స్ చేద్దామని చూస్తారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంత స్మూత్ గా ల్యాండ్ అవ్వలేదు అనమాట ఏది కూడా. అంటే బోర్ కొట్టేస్తే మీకు అవన్నీ చూస్తున్నంత సేపు కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు ఒక థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంతగా సెట్ చేసుకోలేదు అనిపించింది నాకు. సీన్స్ ని ఎలివేట్ చేయపోగా ఆల్రెడీ బోరింగ్ ఉన్నాయి సీన్స్, దానికి ఇంకా బోర్ యాడ్ చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది. ఇంకా నరేషన్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. అంటే స్టోరీ టెల్లింగ్ ని బ్లెండ్ చేసిన విధానం బాగోదు. అర్జెన్సీ అండ్ ఏదో రష్డ్ గా కంప్లీట్ చేసేద్దాం, ఏదో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేద్దాం అన్నట్టు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఉంటుంది తప్ప అంతగా వర్కౌట్ అవ్వలేదు నరేషన్ అన్నది. అంటే ఒరిజినాలిటీ అయితే మిస్ అయిపోయింది అనమాట. చాలా వరకు కూడా కొన్ని కాప్స్ మధ్య అండ్ హీరో మధ్య జరిగే సీన్స్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటూ ఉంటాయి అనమాట. సెటప్ చేసుకోవడం అన్నది నేచురల్ గా సెటప్ అవ్వలేదు. స్టోరీ అన్నది చాలా ఆర్టిఫిషియల్ సెటప్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో రాసుకున్న ట్విస్ట్లు కూడా మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి భయ్య. అంత సూపర్ సర్ప్రైజింగ్ గా ఉండవు ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చూసే వాళ్ళు అయితే కనుక మీరు. ఇక నాకు ఓవరాల్ గా అయితే అంటే వాచబుల్ అనిపించింది. అది కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి చూడాలి. కాన్సెప్ట్ కోసం అండ్ ఆ థ్రిల్లింగ్ సెటప్ కోసం అయితే చూడొచ్చు అని చెప్తే ఒకసారి. మరి మీ ఇష్టం, తెలుగునే కాబట్టి చూద్దాం అనుకుంటే చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ కాసేపట్లో అంటే వెంటనే కాదు, కొంచెం టైం ఉంది, ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రివ్యూ కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. 93% నాన్ సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు. ఎవరు భయ్యా మీరంతా? నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 93% అయితే తగ్గుతలేదు, పెరుగుతలేదు. పెరిగితే బాధేని అనుకోండి, కొంచెం తగ్గితే హ్యాపీగా ఫీల్ అవుతా. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నారు కదా అప్పటి నుంచి. యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఛానల్. అంటే మీకు స్క్రీన్ మీద వచ్చేస్తే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, బట్ అన్ని వీడియోస్ రావు భయ్యా. డైలీ మన ఛానల్లో 3 వీడియోస్ అప్లోడ్ అవుతాయి. మీకు అందులో మహా అయితే ఒక వీడియో వస్తుంది అంతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ 3 వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.